పని అయిపోయిందా? అయిపోయింది అయ్యగారు. రోహన్ ఇంకా వాళ్ళ ఇంటి వాళ్ళని నేను గన్ పాయింట్లో ఉంచాను అయ్యగారు. శభాష్. ఈషావాసరాయ్, నువ్వు ఒక రౌడీ, నంబర్ 1 రౌడీ. నువ్వు ఎలా రౌడీ అయ్యవో ఈ ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. ఖచ్చితంగా ఆ రోజు మీ నాన్న నిన్ను కాల్చి చంపుండాల్సింది. ఇంకోసారి నోరు తెరిచావా నెక్స్ట్ బుల్లెట్ గోడని కాదురా నీ బుర్రని బదలు కొడుతుంది. మీరు పెద్దవాళ్ళు కదా, వాయిస్ అయిన వాళ్ళు. దానివల్ల మీరు సైలెంట్గా ఉన్నారంటే నేను మీకు మర్యాద ఇచ్చి సైలెంట్గా ఉంటా. మీరు మాట్లాడకుండా కూర్చోండి, పని అయిపోయిన తర్వాత నేనే వెళ్ళిపోతాను. నేను వేసిన సంఖ్యలంతా బలహీనంగా లేవు, ఎవరు పడితే వాళ్ళు తెంచుకొని పోవటానికి. నేను నా కూతుర్ని ఎవరికి పెళ్లి చేయాలనుకున్నా వాళ్ళకే చేస్తాను. 7 రోజుల వరకు ఈ విషయం తనకి తెలియకుండా చూసుకుంటే చాలు. కానీ నాన్న, ఇషా దీనికి ఒప్పుకోకపోతే? ఈ గులాబు తలుచుకుంటే అది జరగదన్న ప్రసక్తే లేదు.